తెలివి గొప్పదా లేక కఠోర శ్రమ గొప్పదా? ఈ రెండింటి మధ్య ఎప్పుడైనా పోటీ పెడితే ఎవరు గెలుస్తారంటారో? ఒక చక్రవర్తి పెట్టిన అసాధ్యమైన పరీక్ష, దానికి ఒక వ్యక్తి ఎంత చమత్కారంగా సమాధానం చెప్పాడో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు పరిష్కారమే లేదు అనిపించే సమస్య ఎదురైనప్పుడు ఏం చేస్తాం? చాలామంది చేతులెత్తేస్తారు కదా. కాని కొందరు మాత్రం భిన్నంగా ఆలోచిస్తారు. మన కథలో కూడా ఒక వ్యక్తి సరిగ్గా ఇలాగే చేశాడు. తన తెలివితో ఎవరు ఊహించని ఒక పరిష్కారం కనుక్కున్నాడు. ఇంతకీ ఏంటా కథ? చూద్దాం రండి. ఈ కథ అంతా ఒక చక్రవర్తి పెట్టిన సవాలుతోనే మొదలైంది. ఆయనకి తన ఆస్థానంలో ఉన్న పండితుల తెలివిని పరీక్షించాలనిపించింది. అందుకోసం ఒకే ఒక్క ప్రశ్న వేశాడు. అదేంటంటే, అప్పట్లో అక్బర్ చక్రవర్తి ఆస్థానం. అక్కడ బీర్బల్ అంటే తెలియని వల్లే లేరు. ఆయన సమయస్ఫూర్తికి, ఆ చమత్కారమైన తెలివితేటలకి అక్బర్ కూడా పెద్ద ఫ్యాన్. కాని అదే సమస్య. ఇది ఆస్థానంలో చాలామందికి అస్సలు నచ్చేది కాదు. వాళ్లందరికీ బీర్బలంటే చెప్పాలంటే కాస్త అసూయ అన్నమాట. ఈ అసూయ, ఈ పోటీ అక్బర్ చక్రవర్తికి తెలియదనుకుంటున్నారా? అంతా తెలుసు. అందుకే అందరి తెలివిని ఒకేసారి తేల్చేయాలనుకున్నాడు. సభలో ఆయన ప్రకటించాడు, మన ఆగ్రా నగరంలో ఉన్న కాకుల సంఖ్య ఖచ్చితంగా ఎవరు లెక్కపెట్టి చెప్తారో వాళ్లే అందరికన్నా తెలివైనవాళ్లు. చక్రవర్తి ముందు తమని తాము నిరూపించుకునే అవకాశం కదా. ఇంకేముంది, ఆస్థానంలో ఉన్నవాళ్లంతా మేమే తెలివైన వాళ్లం అనిపించుకోవాలని ఆగ్రా వీధుల్లోకి పరుగులు తీశారు. అప్పుడు మొదలైంది అసలు కథ, కాకుల లెక్కింపు. అదొక గొప్ప అవకాశం కదా. సో వాళ్లంతా నగరాన్ని మొత్తం జల్లెడపట్టారు. ఇంటి పైకప్పులు, సందుగొందులు, నదివొడ్డు ఎక్కడ చూసినా వాళ్లే. ప్రతి చెట్టుకొమ్మని కూడా వదలకుండా కాకుల్ని లెక్కించడం మొదలుపెట్టారు. ఒకవైపు నగరం మొత్తం కాకుల లెక్కింపుతో హోరెత్తిపోతుంటే బీర్బల్ మాత్రం ఇవేమీ పట్టనట్టే ఇంట్లో హాయిగా కూర్చుని సేదతీరుతున్నాడు. అతను ఏమీ చేయకపోవడం చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ రోజు రానే వచ్చింది, లెక్కలు చెప్పాల్సిన రోజు. చక్రవర్తి దర్బారు కిక్కిరిసిపోయింది. ప్రతి ఒక్కరూ తాము ఎంత కష్టపడి లెక్కించారో ఆ సంఖ్యను చక్రవర్తికి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అక్బర్ సింహాసనం మీద కూర్చుని గంభీరంగా అడిగాడు, చెప్పండి, ఆగ్రాలో మొత్తం ఎన్ని కాకులున్నాయి? ఆ ఒక్క ప్రశ్నతో సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. అందరి ముఖాల్లో ఒకటే టెన్షన్. అప్పుడు మొదలైంది అసలు డ్రామా. ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఒకరేమో మహారాజా 8,000కు పైనే ఉన్నాయి అన్నారు. ఇంకొకరేమో లేదు నేను లెక్కబెడితే 5,000 ఉన్నాయి అన్నారు. వాళ్ల సమాధానాల్లో ఏమాత్రం స్పష్టత లేదు. కాని బీర్బల్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా లేచి నిలబడి, ప్రభూ, ఆగ్రాలో ఖచ్చితంగా 6,803 కాకులున్నాయి అని చెప్పాడు. సభలో ఉన్న అందరి మైండ్లోనూ ఒకటే క్వశ్చన్. అసలు బయట అడుగు పెట్టకుండా, లెక్క పెట్టకుండా బీర్బల్ ఇంత పక్కాగా నంబర్ ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇప్పుడు అందరి కళ్ళూ బీర్బల్ మీదే ఉన్నాయి. ఇంత ఖచ్చితంగా చెప్పినా ఈ నంబర్ని ఎలా సమర్థించుకుంటాడు? ఇక్కడే బీర్బల్ తన అసలైన తెలివిని చూపించాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పడంతో చక్రవర్తికి కోపం కట్టలు తెంచుకుంది. ఆయన బీర్బల్ వైపు తిరిగి, ఏంటి బీర్బలిది? నీ లెక్కకి వాళ్ల లెక్కలకి అస్సలు పొంతనేలేదు. దీనికి సరైన వివరణ ఇవ్వు ఇప్పుడే అని గద్దించాడు. అప్పుడు బీర్బల్ ఏమాత్రం కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా ఇలా వివరించాడు, ప్రభూ, నేను చెప్పిన సంఖ్య 100% కరెక్ట్. ఎవరైనా లెక్కపెట్టినప్పుడు దీనికన్నా ఎక్కువ కాకులు కనిపించాయంటే దాని అర్థం వాటి బంధువులు పక్క ఊళ్లనుంచి మన ఊరికి చుట్టపుచుప్పుగా వచ్చారన్నమాట. ఒకవేళ తక్కువ కనిపిస్తే మన ఊరి కాకులు వాళ్ల బంధువుల ఇళ్లకి వెళ్ళినట్ల లెక్క. బీర్బలిచ్చిన ఈ సమాధానం వినగానే చక్రవర్తి కోపమంతా మాయమైపోయి ఆయన గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆస్థానం మొత్తం బీర్బల్ సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయింది. రోజుల తరబడి కష్టపడ్డ తమకంటే బీర్బల్ తెలివే గొప్పదని వాళ్లందరూ ఒప్పుకోక తప్పలేదు. చూశారా? ఈ కథ కేవలం ఫన్నీగా ఉందననుకుంటే పొరపాటే. ఇది మనందరికీ ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్పిస్తోంది. అదేంటంటే, కొన్నిసార్లు కష్టపడి పనిచేయడం కన్నా తెలివిగా ఆలోచించడం చాలా పవర్ఫుల్. బీర్బల్ ఇక్కడ చూపించింది సరిగ్గా ఇదే. దీన్నే మనం సమయస్ఫూర్తి అంటాం. అంటే ఏదైనా ఊహించని కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే ఆలోచించి తెలివైన పరిష్కారంతో బయటపడతాం. సో ఇక్కడే మనకు అసలు తేగ కనిపిస్తుంది. మిగతా వాళ్లంతా రోజుల తరబడి శారీరకంగా కష్టపడ్డారు.
కాని సరైన సమాధానం దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు. అదే బీర్బల్ ఒక్క అడుగు కూడా బయటపెట్టకుండా కేవలం తన ఆలోచన శక్తితో ఎవరూ తప్పు పట్టలేని ఒక అద్భుతమైన సమాధానాడిచ్చాడు. అందుకే అంటారు కదా, బెస్ట్ సొల్యూషన్ అనేది ఎప్పుడూ మన కళ్ల ముందు కనిపించేదే అవ్వక్కర్లేదు. కొన్నిసార్లు మనం కొంచెం డిఫరెంట్గా, క్రియేటివ్గా ఆలోచించాల్సి వస్తుంది. చివరగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. కొన్నిసార్లు ఒక ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పడం అసాధ్యమనిపించినప్పుడు తప్పుడు లెక్కలు చెప్పడం కన్నా బీర్బల్లా తెలివైన, ఎవరూ కాదనలేని సమాధానమివ్వడమే బెటరేమో. ఏమంటారు?